Hello everyone, welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ తీస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ తక్షణ మేము ఫస్ట్ పార్క్కి తీసుకెళ్ళాము. తర్వాత ల్యాప్టాప్ కొందామని సమీర్ అంటే తర్వాత మేము క్రోమాకి వెళ్ళాము. అక్కడ సమీర్ ల్యాప్టాప్ చూసి పెట్టొచ్చాడు. యాక్చువల్లీ బిల్లింగ్ కోసం ఒకటి మాత్రమే వెళ్ళాము. ఇది కొన్నాడు. ఇది మ్యాట్ బ్లాక్ సంథింగ్ గ్రే బ్లాక్ స్కై బ్లాక్ ఏదో అన్నాడు తను, నాకు గుర్తులేదు సరిగ్గా. సో ఇది మ్యాక్ బుక్ ఎయిర్ ఇది కొన్నాడు యాక్చువల్లీ. సో దీన్ని ఇక్కడ చూసి బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ పెద్ద పెద్ద టీవీస్ ఉన్నాయి కదా, అవన్నీ చూసి తక్షణ చాలా అంటే చాలా హ్యాపీగా అయ్యాడు. వాడికి అక్కడ వాడి చేతిలో పట్టుకున్నాడు కదా ఆ కార్ బస్ టాయ్, అప్పుడే వాళ్ళ నానమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ వాడికి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎక్సోస్ట్ అయిపోతే వాడికి చాలా నిద్ర వస్తుంది. సో బిల్లింగ్ ప్రాసెస్ అంతా లేట్ అవుతుందని మేము ఆటోలో ఇంటికి వెళ్ళిపోయాము. బికాజ్ వాడు టైర్డ్ అయిపోయింటే మళ్ళీ తినడని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత సమీర్ నేను లేనని తను అన్బాక్సింగ్ చేయలేదు క్రోమాలోనే, జస్ట్ బిల్లింగ్ తీసుకొని వచ్చేసాడు. వీడియో తీయండి సార్, ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ ఉంటే మేము రిప్లేస్ చేయొచ్చు అని చెప్పాడు. సో అందుకే వీడియో తీసుకుంటూ అన్బాక్స్ చేద్దామని మా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని, నాకు తక్ష అండ్ జీవ్ ఈజ్ మై బావ కొడుకు. సో ఇద్దరు పిల్లల్ని పట్టుకొని మేము అన్బాక్సింగ్ చేసాము. వాళ్ళ చేతిలో అంటే బాగుంటుంది కదా అని. సో ఇక్కడ ల్యాప్టాప్ మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని అన్బాక్స్ చేస్తున్నారు. ఇది ఇన్ కేస్ ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను దాని ప్రైసింగ్ ఈఎంఐ ఎలా అయింది ప్రాసెస్ అని మొత్తం నేను డీటెయిల్స్గా ఇంకొక వీడియో చేసి చెప్తాను. ఐ గెస్ అందరికీ తెలిసే ఉంటుంది ఈఎంఐ ఎలా అవుతుందో దీని మీద అని. సో ఇక్కడ అన్బాక్సింగ్ జరుగుతుంది. పిల్లల చేతితో తిద్దాం అనుకున్నాం కానీ ఆ బాక్స్ చాలా హార్డ్గా ఉంటే వాళ్ళకి రాలేదు. సో సమీరే అన్బాక్స్ చేసేసాడు. ఇక్కడ చూడొచ్చు యాపిల్ బాక్సింగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ల్యాప్టాప్స్ కానీ. యాక్చువల్లీ నేను అడిగాను నాకు ల్యాప్టాప్ కొనివ్వని, కానీ తను చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడు యాపిల్ ప్రోడక్ట్ తీసుకోవాలని. ముందు యాపిల్ యూస్ చేసేవాడు, తర్వాత ఆసూస్ తీసుకున్నారు. కానీ అది అంత కంఫర్టబుల్ లేదని మళ్ళీ యాపిల్లో షిఫ్ట్ అయ్యారు. సో తన ఆసూస్ యూస్ చేశాడు కదా, అది నీకు ఇచ్చేస్తా, నేను కొత్త ల్యాప్టాపే కొంటాను, నాకు ఎడిటింగ్ అంతా కావాలి, వర్క్ అవుతుంది, దాంట్లో సాఫ్ట్వేర్స్ అన్నీ బాగుంటాయని చెప్పాడు. సో తను తీసుకున్నాడు ఆ ల్యాప్టాప్. పిల్లలు ఉంటే ఏ టైంలో రికార్డింగ్ చేసినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తూనే ఉంటుంది కదా, నాతో కూడా అలాగే జరుగుతుందండి. ఎప్పుడు వాయిస్ రికార్డింగ్ చేద్దాం అనుకున్నా వాడు కుయ్యా అని ఏడుస్తూనే ఉంటాడు. మ్యాక్బుక్లో స్పెసిఫికేషన్స్ చాలా బాగుంటాయి, కాకపోతే ఏదైనా యాప్ తీసుకోవాలంటే పెయిడ్ వర్జనే ఉంటుంది కాబట్టి చాలామంది దాన్ని ప్రిఫర్ చేయరు యూజువలీ. కానీ దాంట్లో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది అంటారు. నేను ఎప్పుడు ఈ మ్యాక్బుక్ యూజ్ చేయలేదు. నేను ఐఫోన్ మళ్ళీ ఐప్యాడ్ దాంట్లోనే ఉన్నాను. ల్యాప్టాప్ అంటే ఏదైనా నార్మల్ విండోసే యూజ్ చేశాను ఇంతవరకు. సో ఇలా జరిగిందండి మా రోజు. తీసుకొని అక్కడే బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ తక్ష వల్ల అక్కడ కుదరలేకపోయింది. వచ్చేసాను. కానీ అన్బాక్సింగ్ చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు ఎంత స్లీక్గా ఎంత బాగుందో ల్యాప్టాప్. అసలు తక్ష అయితే దాన్ని యాపిల్ లోగోని చూసి యాపిల్ అంటూనే ఉన్నాడు. వాడికి అది ఇక్కడ ఫోన్లో మీద కనిపించిన మ్యాక్బుక్లో కనిపించిన ఇక్కడ కనిపించిన యాపిల్ అంటూనే ఉంటాడు వాడు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.